నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. వారఫలాలు మరి దీంట్లో ఈరోజు వేళ మనం చూసినట్లయితే మేషంలోనే చంద్రుడు, మేష వృషభ మిథున రాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, అదేవిధంగా కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి మీనరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేత ఈ వారం మనం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. మరి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు భాగవతము వ్యాసుడు రచించినటువంటి భాగవతాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు మా యూట్యూబ్ ఛానల్లో మేము పెట్టడం జరుగుతోంది. ఈ భాగవతం మీరు వినండి. ఎంచేత అంటే ఈ యొక్క వసంత నవరాత్రుల్లో వసంత పంచమి, శ్రీరామ నవమి ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి ప్రీతైన రోజులు. తప్పకుండా ఈ వసంత నవరాత్రులు అంటే ఈ 9 రోజులు కూడా భాగవతం కనుక విన్నట్లయితే చాలా రకాలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మాలని చేసినటువంటి పాపం అంతా కూడా తప్పనిసరిగా తొలుగుతుంది. ఎప్పుడైతే పాపం తొలగిందో సంతాన అభివృద్ధి, పిల్లలకి వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆర్థిక అభివృద్ధి, పిల్లలు బాగా చదువుకోవడం, మన ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉండడం, ఇవన్నీ కూడా భాగవతం వినడం ద్వారా మనకి ప్రయోజనం. భాగవతం వింటే ఏమిటి అనుకోకండి. భాగవతం ఒక మహాపురాణము, భగవంతుడిది. అది ఆ భగవంతుడిది కనుక మనం విన్నట్లయితే తప్పనిసరిగా తద్వారా మంచి ఫలితాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మా యూట్యూబ్ ఛానల్లో ఈ భాగవత ప్రసారం ఉంటుంది. ప్రతిరోజు మీరు చూడండి, ఇతరుల చేత కూడా చూపించండి. తద్వారా ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. మీరే చెప్తారు. సర్వే జన సుఖనో భవంతు. మేషరాశి. ఈ మేషరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో పనుల్లో ఆలస్యం, వారాంతం ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలంగా ఉంటాయి. ఏదైనా పని చేసేటప్పుడు మిగిలిన వారితో ఆలోచించడం, చర్చించడం చేయాలి. వారి యొక్క అవకాశాలు అంటే వారి యొక్క జ్ఞానాన్ని కూడా మీరు తీసుకుని పరిగణలో తీసుకుని మీ స్వతంత్ర ఆలోచనలే కాకుండా వారి ఆలోచనలతో మీరు ముందు కొనసాగినట్లయితే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు తప్పనిసరిగా యోగిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలతో పాటు విందులు వినోదాల్లో పాల్గొనడం, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన, ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతో ఉపకరిస్తాయి. చిన్న చిన్న సమస్యలున్నా పక్కన పెట్టండి. పాజిటివ్గా కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్తో, పాజిటివ్గా ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. నెగిటివ్గా అస్సలు ఆలోచించకండి. ఇది నీ చేయలేనేమో, ఇది ఇలా అవదేమో అని అనడానికి లేదు. తప్పనిసరిగా ఎంతటి పనైనా మీరు పూర్తి చేయగలుగుతారు. మీలో ఒక నమ్మకం పెంచుకుని ఆ నమ్మకంతో పాటు మీరు ముందుకు వెళ్ళాలి తప్ప భయంతో కానీ వేరే వేరే ఆలోచనలతో కానీ వెనుకంజ వేయడానికి వీలు లేదు. తద్వారా మిగిలిన విషయాలు అంటారా, మిగిలిన విషయాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలున్నా మీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు నడవడానికి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండండి. శివ దర్శనం చేయండి. వీలైనప్పుడు అమ్మవారికి, పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించడం, గౌరీదేవి అన్నమాట అమ్మవారి యొక్క కుంకుమ పూజ చేయిస్తూ ఉండడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు ముఖ్యంగా చెప్పాలంటే సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి అలా చేసినట్లయితే ఎంతటి సమస్యనైనా మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ,
వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, కుటుంబ పరిస్థితుల్లో అనుకూలత. వారాంతం కూడా ఆర్థిక ప్రయోజనాలు తప్పనిసరిగా ఉంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క ఉపన్యాసాల చేత, మీ యొక్క ఆలోచనల చేత ఇతరులను మెప్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ వాక్చాతుర్యంతో ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. అంటే మీ యొక్క ప్రజెంటేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు చాలా బాగుంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో చక్కని ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదుల్లో అనుకూలమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎంతటి పనైనా సరే చాలా పట్టుదలైనా సరే పూర్తి చేస్తారు. అయితే రుణ బాధలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంతవరకు బాగోలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రజెంట్ అయితే కాదు, ఎప్పుడో ఉన్నటువంటి రుణ బాధలు, ఎప్పుడో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కారం కావాలంటే క్రమేపీ మెల్లిగా అవుతాయి తప్ప ఈ వారమే అయిపోవాలి అంటే అయ్యేటువంటి పరిస్థితులు అయితే కాదు. వివాహ, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉన్నది. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆ ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. అంతేకాకుండా వ్యాపార పదంగా కూడా వార ప్రారంభం నుండి కూడా క్రమేపీ ఆర్థిక లావాదేవీల్లో కాస్త ముమ్మరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఇంకా బాగుండాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ రాశి వారు తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయండి. సూర్య భగవానుడిని పూజించండి. రోజు ఆదిత్య హృదయం చదవండి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని రోజు పఠించండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, రొట్టెలు కానీ లేని వాళ్ళకి పెట్టండి. గోధుమ పిండి అయితే ఆవుకు పెట్టండి, రొట్టెలు అయితే లేని వాళ్ళకి పెట్టండి. ఈ విధంగా గోధుమను వినియోగించుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో గోసేవ, సూర్య ఆరాధన శ్రేయస్కరం. మిథున రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అన్నింటా విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. రవి కూడా లాభస్థానంలో రాబోతున్నాడు. ఇప్పుడు దశమంలో ఉన్నాడు. దశమంలో కూడా చాలా విజయవంతంగా మీరు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. విద్యాపరంగా, శుభరూపమైనటువంటి ప్రయత్నాల పరంగా, ఆధ్యాత్మికమైన చింతన పరంగా అంటే ఆలోచిస్తే చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యవహారాలు చేసుకునే వారికి వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపారాత్మకంగా చూస్తే ఎలక్ట్రానిక్సు, అలాగే రియల్ ఎస్టేట్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ వారం మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించగలుగుతారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో ఎక్కువగా 5 వాడండి. రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. గురువార నియమం పెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తప్పనిసరిగా కొన్ని క్లిష్టమైన సమస్యలుంటే ఆ సమస్యలను పక్కన పెట్టి మీకు ఏదైతే అనుకూలమని భావిస్తారో, ఏదైతే మీరు చేయగలను అనుకుంటారో ఆ పని చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. దుఃఖమైనవి, సమస్యతో కూడినటువంటి పనుల జోలికి మీరు వెళ్ళకూడదు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చూసినట్లయితే వార ప్రారంభం, వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం కాస్త అకాల భోజనము, శ్రమ ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆదివారం నుండి గురువారం వరకు అన్నింటా విజయం సాధించగలుగుతారు. మీ యొక్క జ్ఞానం అనేది పెరుగుతుంది. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. ఆత్మజ్ఞానం అన్నట్లుగా ఏది సత్యమో తెలుసుకుంటారు. తద్వారా మీరు విజయం వైపుకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే కొన్ని సమస్యలు పరిష్కార మార్గం దొరుకుతాయి. రాజకీయ పరంగా పెద్దగా లేదు. వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వార ప్రారంభం, వారం మధ్యలో కనబడుతుంది. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా వార ప్రారంభం నుండి గురువారం వరకు ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ
ఇటువంటి వారందరికీ కూడా కాస్త అనుకూలంగానే ఉన్నది. అయితే ఈ రాశి వారికి విషయం పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో మీ ప్రజెంటేషన్ కరెక్ట్గా లేకపోవడం వలన, అంటే ఒక పని యందు సరైన క్లారిటీ లేకపోవడం వల్ల మీకు పూర్తి అవ్వట్లేదు అనే విషయాన్ని మీరు గ్రహించుకుని ఆ పని యందు క్లారిటీ కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఒక పని అవ్వట్లేదు, ఒక ఉద్యోగం రావట్లేదు, ఒక వివాహం జరగట్లేదు అని ఏదైనా అనుకున్నట్లయితే దాని మీద ముఖ్యంగా మీకు క్లారిటీ అనేది లేదు. ఆ క్లారిటీ కావాలంటే గట్టిగా ప్రయత్నం చేయాలి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆలోచనలు ముందుకు ఉన్నట్లయితే తద్వారా మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. చేత ఏది మంచి ఏది చెడ్డ అనే ఆలోచన అనేది తప్పనిసరిగా మీకు ఉండాలి. మీరు ఆ క్లారిటీ అనేది ఏ పని చేసినా క్లారిటీ లేకపోవడమే మీ విజయం కావట్లేదు. అయితే ఈ క్లారిటీ ఏమిటి ప్రాబ్లం ఈ కర్కాటక రాశికి అంటే, ద్వితీయ స్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల కేతువు అనుకూలంగా లేకపోవడం వల్ల మీ పని అవ్వట్లేదు. అంచేత మీరు ఆయనకు అనుకూలం కావాలంటే తప్పనిసరిగా వినాయకుడికి గరికి గడ్డితో పూజించడం, వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడుతూ ఉండడం, స్వామి ఆ యొక్క ఆరాధన ద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో వినాయకుడిని ఆరాధించండి, విజయం సాధిస్తారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనం తప్పనిసరిగా చూసినట్లయితే వార ప్రారంభం సామాన్యంగా ఉన్నప్పటికీ బుధవారం నుండి శనివారం వరకు అన్నింటా విజయం సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి లభిస్తాయి. అయితే నూతనమైనటువంటి ప్రయత్నాల్లో వీళ్ళు కొద్దిగా ముందడుగు వేసినప్పటికీ శాటర్న్ ప్రభావం వలన పనులు ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రాశి వారు చెప్పాలంటే ఒక ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా లాభిస్తుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. దూరం నుండి వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా సమస్యల పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారం అంటే వివాహాది శుభ ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. రాజకీయ నాయకులు కూడా దూరం నుండి ఒక మంచి వార్తలు అందుతాయి. వృత్తులు చేసుకునే వారికి కూడా, స్వతంత్ర వృత్తుల వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాత్మకంగా చూస్తే వార ప్రారంభం వారాంతం చక్కని వ్యాపారం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద మనం సింహరాశి వారిని చూస్తే వార ప్రారంభం సామాన్యంగా ఉన్న తదుపరి వారాంతం వరకు అన్నింటా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చేస్తూ అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయండి, వినాయకుడి యొక్క ఆరాధన కూడా చేయండి. అంతేకాకుండా ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా ఎక్కువగా పఠిస్తూ ఉండండి. శనివార నియమం పాటించండి. శనివారం నాడు నువ్వులు, నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయండి. జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనం చేయండి. తద్వారా శని ప్రభావం తగ్గి అన్నింటా కూడా మీరు విజయం సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలున్న పక్కన పెట్టి మీ కార్యసిద్ధి కోసం, మీరు ఎన్నుకునేటువంటి లక్ష్యం కోసం గట్టిగా ప్రయత్నం చేయండి, విజయం సాధిస్తారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనం ఆలోచించినట్లయితే తప్పనిసరిగా అంటే వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారం మధ్యలో కార్యజయం, వారాంతం ఆర్థిక ప్రోత్సాహం, నూతనమైన ప్రయత్నాల్లో కాస్త అనుకూలత లభిస్తాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబ ఆర్థిక సంతానపరమైన సమస్యలు ఉంటాయి. కానీ మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంగా, అంటే షష్ఠ స్థానంలో రాహువు యొక్క బలం వల్ల ఎంతటి పన్నైనా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మిగిలినటువంటి గురుడి యొక్క బలాలు ఇవన్నీ ఉన్నప్పటికీ, అంటే గురుడి యొక్క బలం కూడా దశమం పెద్దగా యోగం కాదు. ఏకాదశంలోకి వస్తాడు గురుడు, అప్పుడు విజయవంతంగా మీరు విజయాన్ని పొందగలుగుతారు. ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు అతి దగ్గరలో, అంటే తొందరగా మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ కాలం అయితే నిరీక్షించవలసిన అవసరం లేదు. అయితే అనవసరమైన వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉండండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి.
నూతన గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళొచ్చు. తప్పనిసరిగా యోగించే అవకాశం ఉన్నది. చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టండి, విజయం వైపుకి దూసుకుని వెళ్ళండి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాలు పఠించడం, నవధాన్యాల్ని కూడా మీకు వీలైన ధాన్యం అక్కడ పెట్టండి. లేదా మీరు తప్పనిసరిగా రావి చెట్టు ఉన్నా, జమ్మి చెట్టు ఉన్నా ప్రదక్షిణాలు చేయండి, విజయం సాధిస్తారు. అనవసరమైనటువంటి ఆలోచన అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితి ఒకటి, రియాలిటీ వేరు. అంటే మీరు ఊహించేది వేరు, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఇలా ఉంటే ఏ పని చూసినా చేత మీకు మనసుకు తగ్గట్లుగా ఉండాలి అంటే కాస్త నిదానంతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి తప్ప మనం నెగిటివ్గా దాన్ని ఆలోచన చేయకండి. తద్వారా మీరు నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి. అనుకూలంగా పాజిటివ్గా ఆలోచించండి, తప్పనిసరిగా మీరు విజయం వైపుకి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ తులారాశి వారికి సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో మనకి ఈ సంచారం అంటే వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. షష్ఠ స్థానంలో శని, ఆయన యొక్క యోగం. భాగ్యస్థానంలో గురుడు, ఆయన యొక్క యోగం. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు లాభిస్తాయి. వస్తువాహనాది యోగములు, వివాహాది శుభ ప్రయత్నములు, ఉద్యోగ ప్రయత్నముల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఆరోగ్య సూత్రాలను కూడా ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా ఉండగా మరి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. వృత్తుల పరంగా చూసినట్లయితే వార ప్రారంభం కంటే వారాంతం కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా వార ప్రారంభం, వారాంతం ఆ వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి అనుకూలంగా ఉన్నది. అంటే వ్యాపారాత్మకంగా చాలా డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉన్నాయి. ప్రతి చిన్న పనిని కూడా ఆలోచన చేయాలి, చర్చించాలి. అన్నీ నాకే తెలుసని ముందుకు ధైర్యంగా వెళ్ళకూడదు. అక్కడక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అంచేత ఏ పని చేసినా ఎలా ఉన్నా మంచి ఆలోచనతో ముందుకు పెడితే తప్ప విజయం సాధించలేరు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి కొన్ని పనులు తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. నూతనమైన ఆలోచనలు ఉంటాయి. ప్రతి పనిని కూడా మీరు చక్కగా నెరవేర్చగలుగుతారు. మీ యొక్క విల్ పవరు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు విజయం సాధించే పరిస్థితులు కూడా మీకున్నాయి. కాబట్టి నిదానంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య ఆరాధన చేయండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేయండి. సూర్య ఆరాధన అంటే సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం రోజు చదువుకోండి. తద్వారా మీకు అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి తప్పనిసరిగా షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ఆరోగ్య సూత్రాలను పాటించాలి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని చక్కగా నిర్వర్తించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. వార ప్రారంభంలో సంతానపరమైన ప్రోత్సాహం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. వివాహాది శుభ ప్రయత్నాలు అవ్వచ్చు, గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకెళ్ళి పెడతారు. మంచి ఆలోచనలు మిమ్మల్ని కలిసి వస్తాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులకి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారం మధ్యలో కూడా వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. వారాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. నిదానంతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురువార నియమం పాటించండి. శనగల్ని కానీ శనగపప్పు కానీ దానం చేయండి.
స్వీట్ పదార్థాలని పంచిపెడుతూ ఉండండి. రావి చెట్టు కనుక దొరికినట్లయితే తప్పనిసరిగా రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి, లేదా తులసి కోట దగ్గర దీపం పెట్టండి, సత్ఫలితాలు ఉంటాయి. అవకాశం ఉన్నట్లయితే మీరు శివుడు యొక్క కుటుంబం ఫోటో తులసి కోటలో పెట్టుకు చుట్టూ ప్రదర్శనలు చేయండి. తద్వారా అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ ధనురాశి వారికి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారం మధ్యలో వారాంతంలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కూడా మీకు తప్పనిసరిగా తగ్గుతాయి. రాజకీయ పరంగా కాస్త ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా ఉన్నటువంటి వ్యవహారాల్లో క్లిష్టమైన సమస్య నుండి ఆర్థిక సపోర్ట్ కలిగేటట్లుగా మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుకుంటారు. వ్యాపారాత్మకంగా వారపు మధ్యలో వారాంతంలో వ్యాపారాత్మకంగా అనుకూలంగా ఉన్నది. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, అలాగనే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వారికి బాగున్నది. లోహ యంత్ర వాహన వారికి మాత్రం చాలా సామాన్యంగా ఉన్నది. ఏదైనా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయండి, నిదానంగా చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. గురుడి యొక్క బలం ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. శని యొక్క బలం లేకపోవడం ద్వారా కొంచెం చికాకు, అసంతృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి. అంచేత శనివార నియమం పెట్టుకోవడం, తిలదానం చేస్తూ ఉండడం, చీమలకి పంచదారకి బెల్లం వేయండి, కాకులకు ఆహారం వేస్తూ ఉండండి. శనివార నియమం పాటించండి. ఏ పని చేసినా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని పనిచేసేటప్పుడు మంచి ఆలోచనలు ఉండాలి. ఇతరుల యొక్క సలహాలు, సహాయ సహకారాలు మీకు ఉండాలి. సంఖ్యల్లో మీరు 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. వారాల్లో శనివారం బాగా చేయండి. శని భగవానుడిని బాగా పూజించండి. ఆయన యొక్క ఆశీస్సులు, అనుగ్రహంతో సర్వత్రా విజయం సాధించగలుగుతారు. ఈ రాశి వారికి శని తృతీయ స్థాన సంచారం. ఎంతటి కార్యక్రమాలైనా మీరు చేయగలుగుతారు. కానీ గురుడు షష్ఠ స్థాన సంచారం కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, మీకు రావాల్సినవి రావు. మీరు ఎంత కోసం కష్టపడినా కూడా పబ్లిక్గా మీకు బంధుమిత్రులు కానీ కుటుంబ పరంగా కానీ సరైనటువంటి సపోర్టు మీకు లేకుండా ఉంటుంది. ఏదో చేయాలనుకుంటారు, పాపం చేయలేకపోతారు. ఎందుచేత ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు సరిగ్గా అందగం. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. రాజకీయ పరంగా పెద్దగా ఏం అవకాశాలు ఉండవు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంకా ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్, లోహ యంత్ర వాహన వారికి కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మహిళలు కూడా ప్రతి విషయంలో శ్రద్ధ వహించాలి, నిదానంగా ఉండాలి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఇంకా వ్యాపారాత్మకంగా కూడా చూసారు, నూతనమైన వ్యాపారాలు చేయాలంటే లోహ సంబంధమైన వ్యాపారాలు అయితే బాగానే పనిచేస్తాయి. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు చెయ్యండి, తొందరలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ప్రారంభించవచ్చు. వివాహాది శుభప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ వారం మాత్రం చాలా చక్కగా మీకు వారాంతం మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏ పనైనా నేను చేయగలను అనేటువంటి ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం, ఎలా చేస్తాను అలా చేస్తాను అనుకోకండి. మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో శివారాధన, దక్షిణామూర్తిని ఆరాధన, స్తోత్రాల్లో కూడా గురు చరిత్ర, దత్త చరిత్ర, దానాల్లో శనగల దానం. మీకు వీలైతే మీకు రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో బాగుంది. మీ యొక్క ప్రణాళిక, ప్లాన్ విధానం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కొంచెం పర్వాలేదు.
ఇటొచ్చి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు మాత్రం మీకు అడ్డు తగులుతూ ఉంటాయి. ఆ సమస్యలు పక్కన పెట్టండి. మీరు ఏ లక్ష్యం అనుకుంటున్నారో లక్ష్యాన్ని సాధించడం కోసం గట్టి ప్రయత్నం చేయండి, ఎదరికి వెళ్ళండి. వివాహాది శుభ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి, గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మీరు విజయం వైపుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఈ వారం మీకు సమాజంలో కొంచెం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఈ రాశి వారు మరి చేతి వృత్తి పరివారు కార్మికులకి అలాగే రియల్ ఎస్టేట్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. ఏదైనా గత 3-4 సంవత్సరాలను ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ వారాల్లో చూసినట్లయితే గత 2 వారాల కంటే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్నది. జత సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో శని భగవానుడిని నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. జమ్మి చెట్టు ఉంటే ప్రదక్షిణాలు చేయండి, చీమలకు ఆహారం వేయండి, పంచదార వేయండి. తద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. ఈ మీనరాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారాంతం కూడా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే వాయిదా పడతాయి తప్ప చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. నిత్యకృత్యము మీరు చేసుకునేటువంటి పనులకు ఇబ్బంది ఉండదు. ఆత్మస్థైర్యం ఉంటుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సకాలంలో బంధుమిత్రుల యొక్క సేవలు మీరు అందిపుచ్చుకుంటారు. ప్రతి సమస్యకి పరిష్కారం అన్నట్లుగా మీ సమస్యకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. చికాకులు ఖచ్చితంగా తగ్గుతాయి. ఉద్యోగపరంగా చూస్తే కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్ కనబడుతుంది. వ్యాపారాత్మకంగా చూస్తే వార ప్రారంభం, వారాంతం ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వీరందరికీ కూడా సామాన్యమైన వ్యాపారాలకి ఇబ్బంది లేదు. ఈ వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ చేర్చుకోవడం కానీ, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కానీ అటువంటి పెద్దగా యోగించే అవకాశాలు కనపడటం లేదు. అయితే ఈ రాశి వారి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. తద్వారా మీరు శని భగవానుడిని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి. మంచి విజయం అనేది తప్పనిసరిగా అందిపుచ్చుకుంటారు. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, మరి లైక్ చేయండి. ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం పంపించండి. మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి కూడా మేము యూట్యూబ్ ఛానల్లో మరి భాగవతం అనేది వినిపిస్తున్నాం. ఈ భాగవతం మీరు వింటూ అందరి చేత వినిపించండి. ఈ వసన్నవరాత్రుల్లో భాగవతం కనుక విన్నట్లయితే మనకు అసాధ్యం సుసాధ్యం అన్నట్లుగా మన అన్నింటా కూడా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.